16 ఫిబ్రవరి 2026 నుండి 28 ఫిబ్రవరి 2026 మధ్య కాలంలో ఉన్నటువంటి గ్రహస్థితి మూలకంగా వృషభ రాశి వారికి ఎలాంటి గోచార ఫలితాలు ఉన్నాయో తెలుసుకుందాం. ఈ మధ్య కాలంలో గ్రహస్థితి ముఖ్యంగా 5 గ్రహాలు కుంభరాశిలో ప్రవేశించి సంచరిస్తున్నాయి. ఏంటి అవి అనంటే సూర్యుడు, కుజుడు, బుధుడు, శుక్రుడు, రాహువు. ఈ 5 గ్రహాలు కూడాను కుంభరాశిలో సంచరిస్తున్నాయి. గురువు మిథునంలో, శని మీనంలో, కేతువు సింహరాశిలో సంచరిస్తున్నాడు. ఈ విధంగా గ్రహస్థితి ఉంది. అయితే ఈ గ్రహస్థితి వృషభ రాశి జాతకులకు ఎలా ఉండబోతుంది అనే విషయాన్ని మనం చూసినట్టయితే కుంభరాశిలో 5 గ్రహాలు సంచారం. ఈ కుంభరాశి వృషభ రాశి వారికి కర్మస్థానం అవుతుంది. అంటే 10వ స్థానం. 10వ స్థానంలో అన్ని గ్రహాలు కూడాను సంచరిస్తున్నాయి. సూర్యుడు ముఖ్యంగా ఈ స్థానంలో సంచరించడము చాలా శుభప్రదమైనటువంటి ఫలితాలను ఇస్తాడు. మిగతా గ్రహాలు గోచార రీత్యా కొంత ప్రతికూలత ఉన్నప్పటికీ సూర్యుడు ప్రధానమైనటువంటి గ్రహ దశమ స్థానంలో ఉండడం బాగా కలిసి వస్తుంది. అయితే ఉద్యోగస్తులకు వర్క్ విషయంలో బాగా ప్రెషర్ పెరుగుతుంది, శ్రమ ఎక్కువ అవుతుంది. ఇక అధికారుల మూలకంగా కొంత భారము కూడాను మీ పైన పడుతుంది. అంటే మీకు ఎక్స్ట్రా వర్క్స్ మీకు అప్పజెప్పేటువంటి అవకాశాలు ఉన్నాయి. ఇక బుధుడు మీకు అనుకూలమైనటువంటి స్థానంలో ఉన్నాడు. మీ నైపుణ్యాన్ని మీరు ప్రదర్శించడానికి అనువైనటువంటి సమయం ఇది. ఇక సుఖ సౌఖ్యాలు బాగా ఉంటాయి. ఈ కాలంలో ఆకస్మికమైనటువంటి కొన్ని మార్పులు కూడాను చోటు చేసుకునేటువంటి అవకాశాలు ఉన్నాయి. తొందరపాటు లేకుండా సంయమనంతో మీరు నిర్ణయాలు తీసుకున్నట్టయితే చాలా శుభ ఫలితాలను పొందుతారు. కొంతమందితో అంటే ఉన్నత స్థాయిలో ఉన్నటువంటి వారితో కొంత జాగ్రత్తగా ఉండాలి. వారితో మాట్లాడేటప్పుడు కానీ వాళ్ళతో వ్యవహరించేటప్పుడు కానివ్వండి, మీరు జాగ్రత్తలు తీసుకున్నట్టయితే తప్పకుండా మీకు మంచి ఫలితాలు కలుగుతాయి. వ్యాపారస్తులకు వ్యాపారంలో మార్పులు గోచరిస్తున్నాయి. లాభాలు పొందుతారు. కానీ లాభాల కొరకు మీరు ఎదిరి చూడవలసినటువంటి సమయం ఏర్పడుతుంది. అంటే కొన్ని విషయాలలో కొన్ని ఆలస్యం జరిగేటువంటి అవకాశాలు ఉన్నాయి. శని ముఖ్యంగా మీకు లాభస్థానంలో ఉన్నాడు ఈ సమయంలో. అంటే 11వ స్థానం అన్ని విధాలుగా మీకు మంచి ఫలితాలను, లాభప్రదమైనటువంటి అనుకూలమైనటువంటి ఫలితాలను ఇచ్చేటువంటి స్థానంలో శని సంచరిస్తున్నాడు. దీర్ఘకాలికమైనటువంటి పనుల మూలకంగా మీకు లాభ సూచనలు కనబడుతున్నాయి. ఆరోగ్య విషయంలో కొంత జాగ్రత్తలు తీసుకోవాలి. మిశ్రమమైనటువంటి ఫలితాలు ఉన్నాయి. కనుక ఆహార నియమాలను, యోగా, ధ్యానము ఇటువంటివి చేస్తున్నట్టయితే మీకు బాగా కలిసి వస్తుంది. ఇక కుటుంబంలో కొంత బాధ్యతలు పెరుగుతాయి. సంతానంపై శ్రద్ధ చూపుతారు. ప్రయాణాలలో కొంత జాగ్రత్త అవసరము అయినప్పటికీ ప్రయాణాలు మీకు కలిసి వస్తాయి. వాహన మూలకంగా ఖర్చులు గోచరిస్తున్నాయి. ఇక మాటల నియంత్రణ చాలా అవసరము. అనవసరమైనటువంటి మాటల మూలకంగా తగాదాలు, కలహాలు, అభిప్రాయ భేదాలు ఇలాంటివి మీకు కలిగేటువంటి అవకాశము ఉంది. ఆధ్యాత్మికత వైపుకు మీరు మొగ్గు చూపుతారు. అది చాలా సంతృప్తికరమైనటువంటి విషయము. దైవ సేవలో ఉంటారు. సహనము ఈ కాలంలో మీకు చాలా అవసరము. ఓర్పుతో చాలా విషయాలను విజయ రూపంలోకి మీరు మార్చుకునేటువంటి అవకాశాలు ఉన్నాయి. నూతన ఆలోచనలోకి వెళ్తారు. ఖర్చులు పెరుగుతాయి. అయినప్పటికీ పొదుపుపై మనస్సు నిలపడానికి అవకాశాలు ఉన్నాయి. నెమ్మదిగా మీరు అభివృద్ధి వైపుకు ప్రయాణం చేస్తారు. ఈ విధంగా ఈ కాలంలో మీకు స్థిరమైనటువంటి అభివృద్ధి కనబడుతుంది. ఫలితము మీకు అనుకూలంగా ఉంది. కర్మస్థానంలో ఉన్నారు గ్రహాలన్నీ కూడాను. కాబట్టి మీరు కొంత వర్క్ చేసినట్టయితే తప్పకుండా మీకు ఫలితాలు అనుకూలంగా ఉంటాయి. శుభం.